హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏ రోజు కథ ఏంటో చూద్దామా? అనగనగా ఒక పెద్ద అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు కలిసిమెలిసి ఉండేవి. అందులో చింటూ అనే ఒక బుజ్జి ఏనుగు పిల్ల ఉండేది. చింటూ చాలా అల్లరిది. అందరితో సరదాగా ఆడుకునేది. పెద్ద తొండం, వెడల్పాటి చెవులు. దాన్ని చూసి చిన్న జంతువులన్నీ భయపడేవి. కాని చింటూకి మాత్రం ఒక వింత భయం ఉండేది. ఏంటంటే చిన్న చిన్న చీమలు చూసి భయపడేవాడు. ఎంత పెద్ద పులి వచ్చినా చింటూ కదిలేవాడు కాదు. కాని ఒక చిన్న చీమ కనిపించినా చాలు, అయ్యో అమ్మో చీమ అని అరుస్తూ పారిపోతాడు. ఒకరోజు చింటూ నది ఒడ్డున ఆడుకుంటున్నాడు. అక్కడ పచ్చటి గడ్డిలో చీమల పెద్ద దండు ఆహారాన్ని మోస్తూ వెళ్తోంది. చింటూ వాటిని చూసి వణికిపోయాడు. వెనక్కి తిరగబోతున్నాడు. అంతలో కాలు జారి కింద పడిపోయాడు. అయ్యో, ఇప్పుడు చీమలన్నీ నన్ను కుట్టేస్తాయి అని కళ్ళు మూసుకొని ఏడ్వటం మొదలుపెట్టాడు. కొంతసేపటికి కాలిమీద ఏదో మృదువుగా పాకుతున్నట్టు అనిపించింది. చింటూ ఒక కన్ను జాగ్రత్తగా తెరిచి చూశాడు. చిన్న చీమ ఒక్కటి తన బరువు కంటే పెద్ద చక్కెర పలుకును మోస్తూ చింటూ కాలుమీద నుండి పక్కకు దిగుతోంది. వెనకాల మరిన్ని చీమలు అన్నీ క్రమశిక్షణగా ముందుకు వెళ్తున్నాయి. ఒక్క చీమ కూడా చింటూని కుట్టటం లేదు. ఒక చీమ ఆగి చింటూని చూసి మృదువుగా అడిగింది, ఓ పెద్ద ఏనుగుగారు, ఎందుకు ఏడుస్తున్నారు? మేమేమైనా చేశామా? చింటూ నేను భయపడ్డాను అన్నాడు. మీరు నన్ను కుట్టటారు అనుకున్నాను. మీరు నన్ను కుడతారేమో అనుకున్నాను. చీమ నవ్వింది. ఓ పెద్ద ఏనుగ్గారు, మీరు ఎంత పెద్దవాళ్ళు! మమ్మల్ని చూసి ఎందుకంత భయపడుతున్నారు? మేము అనవసరంగా ఎవ్వర్నీ కుట్టము. మా పని మేము చేసుకుంటూ వెళ్తాము. మీరు మమ్మల్ని తొక్కకుండా ఉంటే చాలు. వీ విల్ నెవర్ ట్రబుల్ యూ అని చెప్పి చీమ తన దండులో కలిసిపోయింది. ఆ రోజు చింటూకి ఒక గొప్ప విషయం అర్థమైంది. రూపం చిన్నదని ఎవ్వర్నీ తక్కువ అంచనా వేయకూడదు. చీమలు చిన్నవైనా గొప్ప కష్టపడి పనిచేస్తాయి. క్రమశిక్షణ వారి శక్తి. భయం అనేది చాలాసార్లు మన ఊహల వల్లే వస్తుంది. అప్పటినుంచి చింటూ చీమల్ని చూసి భయపడటం మానేశాడు. అవి హాయ్ చిన్న ఫ్రెండ్స్ అని నవ్వుతూ పలకరించేవాడు. మోరల్: భయం మనల్ని ఆపుతుందే గాని రక్షించదు. చీమలలా కష్టపడి ధైర్యంగా ముందుకు నడిస్తే చిన్నవాడైనే పెద్ద విజయాన్ని సాధించగలం. కథ నచ్చిందా ఫ్రెండ్స్? సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.